వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జయదేవ హాస్పిటల్ మెట్రో బీటీఎంలో ఉంటుంది. సో అక్కడి నుంచి బన్నేరుగట్ట అనే డెస్టినేషన్ బస్సు ఎక్కితే ఆర్కేరి గేట్ అనే స్టాప్ దగ్గర దిగి 100 to 200 మీటర్స్ నడిస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో గైస్. అది గైస్ శ్రీ మహాగణపతి, శ్రీ శివ అండ్ విశాలాక్షి టెంపుల్. సో దిస్ ఈస్ ద బోర్డ్, ఇది చూడొచ్చు. ఇది స్టార్టింగ్ అనమాట. సో యాజ్ యూజువల్గా ప్రదక్షిణ చేశాను. సో గైస్ నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నానంటే, ప్రదక్షిణ చేసి అదే కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవడం వల్ల డిసిప్లిన్ వస్తుందని సో ఈ రూల్ పెట్టారని నేను అనుకుంటున్నాను. సైంటిఫిక్ రీజన్ మనం ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చూడాలి. అండ్ ప్రదక్షిణ తర్వాత సాయిబాబా గుడి అయితే ఉంది. అదే దాంట్లోనే ఉంటుంది విగ్రహం. సో ఇక్కడ బయట శివు ఉంది. దాని తర్వాత ఇది కూడా శివుడిదే, జస్ట్ తీసాను. లోపల కూడా ఇంకా ఉన్నాయి, కానీ ఆ విగ్రహాలు తీయకూడదన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు. అండ్ గైస్ గుడికి రావడం వల్ల ఏమవుతుందిరా అంటే, మీకే తెలియకుండా మీలో ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. మంచి ఫీలింగ్స్ అయితే వస్తాయి. ఎవరిని ఏమనకూడదు, ఎవరి జోలికి పోకూడదని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పూజలు, రకరకాల పూజలు, అభిషేకాలకు అమౌంట్ ఎంత అవుతుంది అంతా ఉంది. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ డొనేట్ చేయాలనుకుంటే మీకు అక్కడ ఫోన్పే స్కానర్ అయితే ఉంది. అండ్ గైస్ ఏ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. మాన్సూన్ సీజన్ అయితే ఇంక రాబోతుంది. ఆల్రెడీ బెంగళూరులో క్లైమేట్ మారిపోయింది. సో టైం టు ఎంజాయ్, మీకు టైం ఉంటే. ఆ తర్వాత ఆఫీస్కి అయితే వచ్చేసాను గైస్. చాలా కష్టపడి అయితే ఫైనల్గా ఇంకొక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఇది నాకు ఇష్టమైన రోలు. ఓకే, టీచింగ్ ఫీల్డ్ మీదనే, ప్యూర్ ఐటీ. ఓకే, ఐటీని ఒకవేళ ఏఐ వస్తే జాబ్స్ పడిపోతాయి కదా అంటున్నారు కదా, అది పూర్తిగా కాదు. ఒకవేళ పడినా కూడా మన జాబ్కి అయితే ఏం భయం లేదు. అది ఏ జాబో చెప్తాను. ఓకే, దిస్ ఈస్ మై ఆఫీస్. ఐ డోంట్ వాంట్ టు షో ద నేమ్. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే, మనం ముందు బెలందూరులో ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని బ్లాగ్ అయితే తీసాము. సో ఇఫ్ యూ వాంట్ దట్, అది కూడా మన ఛానల్లో ఉంటుంది. యూ కెన్ సీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. మీరు లేనిదే నేను ఈ స్టేజ్కి రాను. అండ్ ఇంకోటి ఏంటంటే, వీడియోలో చూసినట్టే నాకు జాబ్ అయితే వచ్చింది. నాకు 30,000 శాలరీ, అన్నీ పోను. కంపెనీ పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు, కానీ నా రోల్ ఏంటంటే, నేను రకరకాల కాలేజెస్కి వెళ్ళి ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్. ఏ అంటే ఏంది, దట్ ఈస్ ద మై రోల్. అండ్ రోల్ ఎగ్జాక్ట్ రోల్ మీకు కావాలనుకుంటే యూత్ టెక్నికల్ ట్రైనర్, అది నా రోలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బికాస్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్, బికాస్ ఆఫ్ యువర్ మోటివేషన్ నాకైతే జాబ్ వచ్చింది. నేను ఇంకొక ఛానల్లో అది టెక్నికల్ రౌండ్ 1, దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్ రెండు వీడియోలుగా అయితే పెట్టాను. ఏ అండ్ బి టెక్ వరల్డ్ ఛానల్ పేరు. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా పాములు పగపడతాయని. దానికి సైంటిఫిక్ రీజన్ ఫ్యాక్ట్ నేను చెప్తాను, నాకు తెలిసింది. నేను వేరే చోట విని చెప్తున్నాను, నా పాటికి నేనేం చెప్పడం లేదు గైస్. మ్యాటర్ ఏంటంటే, ఒక పాముని మీరు హాని చేస్తారు అని దానికి తెలిసినప్పుడు అది అక్కడేదో వదిలేసి వెళ్ళిపోతుంది అంట. లైక్ హార్మోన్స్ ఏదో తన బాడీలో నుంచి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. సో అది చనిపోయిన తర్వాత కూడా ఆ వాసనను పసిగట్టి మిగతా పాము అక్కడికి చేరుతుంది. సో ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రాబ్లంలో ఉన్నారు, మీరు మెసేజ్ పెట్టేసి మీ ఫోన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మీ ఫ్రెండ్ వచ్చి చెక్ చేస్తారు కదా అక్కడంతా. సో సేమ్ ప్రాసెస్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, దాన్ని మనం చూసుకొని, పాములన్నీ మ్యాక్సిమం ఒకటేలాగా ఉంటాయి కదా. సో పగబట్టింది అని అంటామంట. సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ పాము పగబట్టడం. ఓకే, బ్లైండ్గా ఏదే నమ్మకండి. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో నల్లపిల్లి వస్తే ఎందుకు వెళ్ళకూడదు ఏదన్నా పని మీద, అండ్ భోజనం చేసే టైంలో తుమ్ము వస్తే చెయ్యి ఎందుకు కడుక్కోవాలని చెప్పాను. సో తెలుసుకొని మన తర్వాత జనరేషన్స్కి అయితే నా రూల్స్ని అయితే ఫాలో అవ్వండి అని చెప్పండి. తెలిసి తెలియకుండా అయితే చెప్పద్దు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి బెంగళూరులో, బికాస్ సో మచ్ ట్రాఫిక్. దట్స్ ఆల్. Thanks for watching guys. Take care. Have a nice day.